బస్సు అక్కడ ఎందుకు ఆపుతున్నారు? ఇక్కడే కదా ఆపాలి బస్సు. అక్కడే ఆపుతారు మేడం. అక్కడే ఆపుతారా డైలీ? అంతేనా? మీరు బస్సు నాకు తెలిసి ఒక 5 సెకండ్లు ఆగిందేమో, అంతేనా? అవును అవును మేడం, చూసారు కదా మీరు మరి కూడా. అడగట్లేదా మీరు ఎవరు కూడా? ఇట్లా మీరు ఎవరిని కూడా అడగరా బస్సు ఎందుకని ఒక నిమిషం పాటు కూడా ఆపట్లేదు? లేదంటే కనీసం 30 సెకండ్లన్నా ఆపాలి కదా, 5 సెకండ్లే ఆపుతున్నారు బస్సు. వెళ్ళిపోయింది కదా మేడం, ఇట్లా కొడుతున్నాం కదా మేము, బస్సు కొడుతుంటే కూడా వెళ్ళిపోయింది కదా, తను ఆపలేడు కదా. మరి ఫ్రీ బస్ మహిళల కోసం పెట్టారు కదా. అవును మేడం. మీకు ఎలా అనిపిస్తుంది? ఫ్రీ బస్ ఉండాలనిపిస్తుందా వద్దనిపిస్తుందా? ఉండాలనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు మహిళల మీద రెస్పెక్ట్ అనేది పోయింది మేడం, అందుకు ఒక్కొక్కసారి తీసేసినా మంచిదే అని అనిపిస్తుంది మేడం. ఎందుకు రెస్పెక్ట్ పోయిందంటారు? ఇక ఫ్రీ బస్ అని బాయ్స్ అందరూ వేరేలాగా చూస్తారు, ఇక వాళ్ళకి ఆడోళ్ళకి ఫ్రీ ఉంది, ఈ బస్సు మొత్తం కూర్చుంటారు అని అట్లా ఇట్లా అని ఉన్నది వాళ్ళకి, బాయ్స్కి అంతే. పేరుకైతే ఫ్రీ బస్ కానీ మీరు కూడా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్తున్నారు. అవును మేడం, ఫ్రీగానే వెళ్తున్నాం మేడం, జాబ్ చేస్తున్నాం కదా, వెళ్తున్నాం బాగానే ఉంది కానీ ఇక వాళ్ళ ఇంటెన్షన్, కండక్టర్ కూడా డ్రైవర్ కూడా ఒక్కొక్క దగ్గర ఆపుతాడు, ఒక్కొక్క దగ్గర ఆపడు, అడ్జస్ట్ కావాలి. ఇప్పుడు మేము జాబ్ చేసుకునే వాళ్ళకి సేఫ్ అవుతలేవా? సేఫ్ అవుతున్నాయి. మరి బస్సులు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బస్సులు ఏమైనా తగ్గించినట్టు కనిపిస్తా ఉందా? ఏం అనిపిస్తలేవు, చాలా ఉన్నాయి. రద్దీగా ఉన్నాయా మరి ఏమన్నా? ఈ మంది జనాలు ఎక్కువ అవుతాండ్రు అంతే, ఫ్రీ కాబట్టి ఇక ఎటైనా పోవచ్చు అని వస్తాను అంతే. మహిళలు అట్లాగా పోతాండ్రు, ఎంజాయ్ చేస్తాండ్రు బాగా. సో మొత్తానికి చాలా మంది మహిళలు ఏం చెప్తా ఉన్నారంటే ఫ్రీ బస్ అవసరం లేదు మాకు అని చెప్తా ఉన్నారు. ఎందుకమ్మా అని అంటే, ఒకటి రెస్పెక్ట్ ఉండట్లేదు, 2 మా కోసం బస్సు ఏం ఆపట్లేదు, 3 ఎక్కిన తర్వాత కూడా గొడవలు అవుతున్నాయి, బస్సులు ఇంకా తగ్గించారు, సో మేము ఇబ్బందులు పడతామంటున్నారు. ఇవన్నీ నిజమా? బస్సులు అయితే తగ్గించారు మేడం, చాలా అంటే చాలా తగ్గించారు. ఇప్పుడు మెట్రో బస్సులు అని పెట్టారు, తగ్గించారు బస్సులు. అప్పుడు ఎక్కువ ఉండే, టైం టు టైం ఉండే మేడం, ఇక్కడ స్టేషన్లో కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు 9:50, 8కి, 8:45కి ఉంటుండే మేడం, ఇప్పుడు లేవు. కంటిన్యూస్గా ఉంటుండే మేడం, ఇప్పుడు ఎక్కువ లేవు. బస్సులు తగ్గించారు చాలా మటుకి, మళ్ళీ పబ్లిక్ ఎక్కువైపోయారు, తిరిగేటోళ్ళు తిరుగుతూనే ఉన్నారు మేడం. జాబ్ చేసుకునే వాళ్ళకే కష్టం ఉంది కదా మేడం, తిరిగేటోళ్ళు అయితే తిరుగుతూనే ఉన్నారు. అసలు తెలంగాణ మహిళలకి ఫ్రీ బస్ అనేది పూర్తిగా అందరూ వాడుకోగలుగుతున్నారా? వాడుకుంటున్నారు మేడం, జాబ్ చేసేటోళ్ళు, కష్టపడేటోళ్ళు, పేదరికం వాళ్ళకైతే చాలా సేఫ్టీగా ఉంది, సేఫ్ ఉంది. కాకపోతే ఇక టికెట్ మనీ వేరే వాళ్ళు ఉంటారు కదా, మనీ టికెట్ పెట్టుకునే వాళ్ళు, లేడీస్ కూడా ఉన్నారు మనీ టికెట్ పెట్టుకునే వాళ్ళు, వాళ్ళకి కొంచెం అది ఉంటుంది, వీళ్ళు ఫ్రీగా ఎక్కుతారు అని అట్లా ఇట్లా వాళ్ళకు ఉంటుంది కదా మేడం మనసులలో. సో మ్యాక్సిమము ఫ్రీ బస్ పెట్టే విషయంలో ఫ్రీ బస్ పెట్టడం కన్నా బదులుగా మహిళలకి ఇంకేమైనా చేస్తే బాగుండు అనేటటువంటిది ఉందా మీకు ఏమన్నా మైండ్లో? ఫ్రీ బస్ బాగానే ఉంది మేడం లేడీస్కి, కాకపోతే కొంతమంది అట్లా ఇక్కడెక్కడ బస్ స్టాప్ అయితే బస్సులన్నీ అక్కడ ఆగుతున్నాయి, మరి మీరు రోజు ఇక్కడ నుంచి అటు పరిగెత్తి మరి బస్సు ఎక్కుతారా? లేదు మేడం, డైలీ బస్సులు అక్కడనే ఆగుతాయి మేడం. అక్కడే ఆగుతాయి, రోడ్డు మీద ఆగుతాయి, ఇక్కడే ఆగుతాయి మేడం.